ఎవరైనా ఒక వ్యక్తి బాగా తాగుడికి బానిస అయిపోయాడు, ఎంత ప్రయత్నిస్తున్నాడు ప్రతిసారి వచ్చి ఇక్కడ తాగకుండా బల్లలో పాల్గొందామని, కానీ ప్రతిసారి కూడా పడిపోతున్నాడు. ఎలాగుంది? తన సొంత శక్తితో ఇదే ఒక వ్యక్తిలాగున్నాడు. కానీ ఇది నా వల్ల కాదు, ఫస్ట్ అడ్మిట్, ఎస్ ఇది నా వల్ల కాదు అని పక్కన పెట్టేస్తారు. రెండవది, ఈ యొక్క అలవాటుని జయించగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడా? సిలువ మీద ఈ ఇచ్చను ఆయన మేకులతో కొట్టాడు. రెండవది, అది మీరు అర్థం చేసుకోవాలి. మూడవది, ఇప్పుడు ఏం చేస్తాడు? సిలువ మీద ఆయన నాకు జయాన్ని ఇస్తే ఇప్పటి నుంచి నేను జయించలేను అనేది కాదు. ఆయన తాగడానికి వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఈ అలవాటును జయించగలను. దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. నేను పాపిగా ఉండడానికి ఆయన పిలుచుకోలేదు, కానీ పరిశుద్ధుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు అని మాటలు పలకడం మొదలు పెడతాడు. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ 6 నెలలు అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు. కానీ ఏమవుతుందంటే ఆఖరిలో జయించగలరు ఎవరు? ఆత్మ చేత శరీరాన్ని చంపుకోగలవారు జయించగలరు. కానీ మీరేం చేస్తున్నారు? నేనే చెయ్యాలి అనుకొని ధర్మశాస్త్ర మూలముగా ఎవడు కూడా పాపాన్ని జయించలేదు. ఈ రోజు జయించలేవేమో, వచ్చే వారము జయించలేవో, కానీ ఈ సంవత్సరం అయ్యేసరికి నేను ఆ పాపముని జయించగలను. అది దేవుడు నాకు ఇచ్చాడు. నేను నీతి మంతుడని పలికి నువ్వు మొదటి అడుగు వేయడం మొదలుపెట్టు. నీకు తెలియకుండానే ఏదైతే నీకు ఇష్టంగా ఉండిందో అది అసహ్యంగా మారుతుంది.